నమస్తే క్రియేటర్స్ అందరికీ వెల్కమ్. అందరం కలిసి గ్రో అవుదాము. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒకే వీడియోతో 4000 వాచ్ అవర్స్ ఎలా అని మీరు థంబ్‌నెయిల్ మీద ఆల్రెడీ చూసారు కదా! సేమ్ దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఇక్కడ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. వాచ్ టైమ్ 15,000 వాచ్ అవర్స్ ఒక వీడియోదే ఇది. అది మీకు చూపిస్తాను. సో, ఇది ఎన్ని సంవత్సరాల్లో వచ్చింది? ఏంటి? ఎంత కష్టపడాలి? ఏంటి? అని డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ ఛానెల్ ఎప్పుడు పెట్టిందంటే, నేను 'వికాస్ తెలుగు టెక్' ఛానెల్ పెట్టిన తర్వాత చాలామంది ఇలా ఊరికే చెప్పడం కాదు, ప్రాక్టికల్‌గా అసలు పాసిబిలిటీ లేదు అన్నట్టు మాట్లాడుతుంటే, నిరుత్సాహంగా మాట్లాడుతుంటే, నేను ప్యారలెల్‌గా ఇంకొక ఛానెల్ పెట్టాననమాట. ఆ ఛానెల్ పెట్టానని ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే, మళ్ళీ ఇక్కడున్న సబ్‌స్క్రైబర్స్ అక్కడికి వెళ్లారనుకోండి, పర్పస్ అనేది డిఫీట్ అయిపోతది కదా! ఒక ఛానెల్ స్టార్టింగ్ నుంచి, జీరో నుంచి గ్రో అవ్వడం ఎలా? పాత ఫేమ్‌ని యూజ్ చేసుకోకుండా ఎలా అవుదామని చెప్పేసి, సో, అప్పుడు నేను ఫేస్‌లెస్సే చేయాలి కదా! ఫేస్‌తో చేస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతది. నేనే ఇదని చెప్పేసి తెలిసిపోతదనమాట. ఆడియో కనిపెట్టగలిగే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే 'వికాస్ తెలుగు టెక్‌లోనే' అప్పటికి ఉన్నదే 1000 మందో, 1500 మందో అనమాట అంతే. సో, నేనప్పుడు ప్యారలెల్‌గా స్టార్ట్ చేసి, ఇది చూపిస్తాను మీకు ఒక ఛానెల్ స్టార్ట్ చేశానని చెప్పి, వాళ్ళకి వితిన్ 3 మంత్స్ లోపల చూపించా అనమాట మళ్ళీ. నేను మీకు చెప్పాను కదా! ఒక ఛానెల్ స్టార్ట్ చేస్తున్నానని. ఛానెల్ ఇది. సో, ఇది ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిందని చెప్పి, ఆ 3 మంత్స్ తర్వాత నేను వాళ్ళకి చూపించడం అయితే జరిగిందనమాట. సో, నేను మీకు క్లియర్‌గా దీని స్టాటిస్టిక్స్ చూపించబోతున్నాను. ఇది 90స్ గోల్డెన్ ఎరా తెలుగు. రీసెంట్‌గా దీనికి రీయూజ్డ్ కంటెంట్ ఇచ్చారు. మళ్ళీ అప్పీల్ చేసుకున్నాం. అదంతా వచ్చేసింది. చాలా మందికి తెలుసు మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి. సో, రీయూజ్డ్ కంటెంట్ అయినా మనం ప్రాపర్ గైడ్‌లైన్స్ ఫాలో అయితే మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. ఆ అప్పీల్ వీడియో అన్నీ కూడా నేను అప్‌లోడ్ చేశాను. మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. చాలామంది అప్పీల్ వీడియో చూసి చేసుకున్న వాళ్ళు కూడా మాకు సక్సెస్ అయిందని చెప్పి కన్నడ నుంచి ఒక ఛానెల్ వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళకి ఆల్రెడీ 2,00,000 ఎంతో సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పారు. సో, ఇట్లా ఇదే ఛానెల్ ఎగ్జాంపుల్ కింద చాలా చోట్ల నిలిచిందనమాట. సో, నేను మీకు అదే ఛానెల్‌ని చూపించబోతున్నాను. ఈ ఛానెల్‌లో ప్రస్తుతానికి 4000 సబ్‌స్క్రైబర్సే ఉన్నారు. బట్ నేను కంటిన్యూ చేయట్లేదు. అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటానంతే. దీంట్లో ఉన్నది ఒక 10 వీడియోలో మాక్సిమం 11, 12 వీడియోస్ ఉంటాయంతే. సో, నేను మీకు ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా వాచ్ అవర్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అనే ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడమే ఇదనమాట. షో ఆఫ్ కోసం కాదు. సో, నేను మీకు వాచ్ టైమే చూపిస్తాను. వాచ్ టైమ్ 15,000 వాచ్ అవర్స్ వచ్చాయి. 15,000 15,000 గంటలొచ్చింది. మనకు కావాల్సింది 4,000 గంటలు మాత్రమే. ఫుల్ మానిటైజేషన్ అవ్వడానికి 4,000 గంటలు కావాలి. సో, ఇది ఎప్పుడొచ్చింది అనేది మీకు చూపిస్తాను. సో, సిన్స్ లైఫ్ టైమ్ ఇదంతా ఉంది గదా! సో, నేను మీకు కస్టమ్ పెడతాను. కస్టమ్ అంటే ఎప్పటి నుంచి అప్పటి వరకు మనమే పెట్టుకోవచ్చనమాట. ఏప్రిల్ 29థ్ నుంచి నేను నెక్స్ట్ ఏప్రిల్ సేమ్ 23లోనే ఆగస్ట్ వరకు పెడతాను చూడండి. సో, ఆగస్ట్ 23 వరకు ఆగస్ట్ ఎండ్ వరకు పెడతాను. మీకు మంత్ ఫుల్ క్లారిటీ వస్తుంది కాబట్టి. సో, మొత్తం స్టార్టింగ్ నుంచి వీడియో అప్‌లోడ్ చేసిన దగ్గర నుంచి ఒక 3 నెలలు, ఓవరాల్‌గా 3 నెలలు ఇదంతా మీకు ఇప్పుడు కనిపిస్తుందనమాట. సో, ఇది ఓవరాల్‌గా వచ్చిన వాచ్ అవర్స్ అనమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోకి ఇది డైలీ ఎంతెంత వాచ్ టైమ్ వచ్చిందనమాట. అక్యుములేషన్ కాదు ఇలా పెరిగిపోవడం అది కాదు. జస్ట్ డైలీ ఎంతెంత వాచ్ అవర్స్ వచ్చాయనేది మనకు చూపిస్తుందనమాట అంతే. సో, ఇక్కడ మనకి స్టార్టింగ్‌లో చూసుకుంటే మే అయిపోయింది. మొత్తం ఏప్రిల్ ఎండింగ్ కదా! ఏప్రిల్ 29థ్‌న పెట్టాం మనం. మే చూడండి. మే ఎండింగ్ వరకు కూడా 0, 0, 0, 0, 0.1, 0.1 మే 30థ్ వరకు కూడా 0.4 చాలా తక్కువనమాట. 0.1, 0.2 సో, ఒక వాచ్ అవర్, 2 వాచ్ అవర్స్, 3 వాచ్ అవర్స్ ఇట్లా మొత్తం ఓవరాల్‌గా కలిపినా కూడా అంత వస్తుందనమాట. 0.1 అని ఎంత చెప్పండి మినిట్స్‌లో చూస్తున్నారు అంతే. ఎందుకంటే 5 మినిట్స్ వీడియోనే. చిన్న వీడియో కాబట్టి అండ్ అది కూడా అంత పాపులర్ అవ్వలేదనమాట. స్లోగా చూస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక 20 వాచ్ అవర్స్ ఒకరోజు వచ్చాయి. సో, ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు గూడా పెద్ద గ్రో అయిపోయి రీచ్ అయిపోయినట్టు లేదనమాట. ఆల్‌మోస్ట్ జూన్ 27 అంటే జూన్ 29 అనుకోండి. మే, జూన్ మొత్తం 2 మంత్స్ అసలేమి రాలేదనమాట. చాలా తక్కువ. మొత్తం కలిపి ఒక 100 వాచ్ అవర్స్ ఎంతో వచ్చుంటాయి అంతే. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్‌గా ఎప్పుడు వాచ్ టైమ్ పెరిగింది? థర్డ్ మంత్‌లో మూడో నెలలో పెరిగిందనమాట. అప్పటి వరకు నేను వీడియోలు ఏం పెట్టలేదంటే అప్పుడు మధ్యలో ఒక 2 వీడియోలు పెట్టుంటాను మొత్తం. మొత్తం నెలకొక వీడియో ఆ ఫార్మాట్‌లో వెళ్ళిందననుకోండి. సో, ఈ జూన్ తర్వాత ఈ జులైలో చూడండి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెరిగిందనమాట. 100, 100, 100 అండ్ ఇక్కడ 200 ఇక్కడ 500 వాచ్ అవర్స్ వచ్చిన రోజు కూడా ఉంది జులైలో. సో, ఎప్పుడైనా సరే మీకు వాచ్ టైమ్ రావాలంటే మీరు ప్రాపర్ గైడ్‌లైన్స్‌తో చేసి వీడియో తర్వాత మీరు వెయిటింగ్ గూడా జేయాలి. ఒక్క 1 మంత్‌లోనే రాలేదంటే ఈ వీడియో డెడ్ అయిపోయిందేమో, ఈ ఛానెల్ వేస్ట్ ఏమో అని జెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇక్కడ 1 మంత్ కాదు. నేను అన్ని గైడ్‌లైన్స్ చెప్పిన తర్వాత కూడా అన్ని గైడ్‌లైన్స్ పెట్టాను వీడియోలో. మధ్యలో మార్చలేం గదా! మధ్యలో వీడియో లోపల ఏదో కొత్త ఎలిమెంట్స్ పెట్టలేం గదా! ఎక్కడో ప్రమోషన్ గూడా చేయించలేం గదా! సో, ఒరిజినల్‌గా ఆర్గానిక్‌గా వచ్చిన వ్యూస్ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. సో, ఎక్కడ మనం చేయించలేదు. సో, అలాంటప్పుడు సడెన్‌గా ఎందుకు స్పైక్ అవుతది? దాంట్లో పొటెన్షియల్ ఉంది గాబట్టి టైం తీసుకున్నా సరే ఆ వీడియో అనేది ముందుకెళ్తది. పొటెన్షియల్ ఉండడానికి మీరేం జేయాలి?
మొత్తం ఎంతైతే టైం ఉందో నేను ఇదే వీడియోని ఇంకా ఎక్కువ లెంత్ కూడా పెట్టొచ్చు. ఎక్కువ వాచ్ టైమ్ రావడానికి నేను ఒక 10 నిమిషాల వీడియో కూడా పెట్టొచ్చు. కానీ 10 నిమిషాల వీడియో అనేది నా టాపిక్‌కి సరిపోదనమాట. నా టాపిక్ 5 నిమిషాలు మాత్రమే వస్తది. నేను కట్ చేసి ఎంతవరకైతే ఉపయోగపడతదో అంతవరకే పెట్టాననమాట. ఎందుకంటే మీరు 10 నిమిషాలు పెట్టినా సరే వాళ్ళు ఒక నిమిషం చూస్తున్నారనుకోండి వేస్ట్ కదా! కట్ చేసి ఇంట్రెస్టింగ్‌గా నేను 5 నిమిషాలు ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా పెట్టాననమాట. సో, మొత్తం 5 నిమిషాల్లో చూస్తారు. సో, ఒక నిమిషమే చూసి బయటికెళ్ళిపోతే యూట్యూబ్ వేరే వాళ్ళకి చూపించను కూడా చూపించదు. కానీ ఇక్కడ 5 నిమిషాలే పెట్టి 5 నిమిషాలు ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేయగలిగితే ఎక్కువ మందికి చూపిస్తదనమాట. సో, మీరు ఎంత పాజిబిలిటీ అయితే అంత పాజిబిలిటీ తగ్గించాలి వీడియోని. అలా అని మీ కంటెంట్ మొత్తం ఎగరగొట్టేసి ఓ 2 నిమిషాలు పెడతాను చాలా ఫాస్ట్‌గా అందరూ చూసేస్తారు అనుకోవద్దు. మీ కంటెంట్ అంతా కన్వే అవ్వాలి. కంటెంట్ మొత్తం రావాలి. అండ్ తక్కువ టైం ఉండాలి. అది 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, 20 నిమిషాలు అవ్వచ్చు, 30 నిమిషాలు అవ్వచ్చు. కొన్నిసార్లు 30 మినిట్స్ కూడా పట్టొచ్చు. మీ ఓవరాల్ కంటెంట్ అంతా పట్టడానికి. కానీ అది మీరు ల్యాగ్ చేస్తే దాన్ని 2 అవర్స్ కూడా లాక్కెళ్ళొచ్చు కదా! ఆ 2 అవర్స్ కాదు 30 మినిట్స్‌కి కుదించండి అని చెప్తున్నాను నేను. సో, కంటెంట్‌కి ఎంత టైం పడుతుంది, మీ కంటెంట్ బోర్ కొట్టకుండా ఎంత టైం పడుతుందో అంత టైంకే మీరు కుదించాలి వీడియోని. అది ఫస్ట్ రూల్ అనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5.3K వాచ్ అవర్స్ ఆ 3 మంత్స్‌లో వచ్చేసింది ఆగస్ట్ ఎండ్‌కి. జూలై తర్వాత ఆగస్ట్‌కి మొత్తం 5.3K అయిపోయిందనమాట. జూలైలోనే అయిపోయింది. జూలైలోనే నేను మానిటైజేషన్ చేశాను. అది మన ఛానల్ వాళ్ళకి కూడా చూపించాననమాట. సో, వితిన్ 2 మంత్స్ 60 డేస్ అదంతా చూపించాను. కాపోతే ఫస్ట్ 2 మంత్స్‌లో ఏమి రాలేదు. మొత్తం రీచ్ అంతా ఒక 1 మంత్‌లోనే వచ్చిందనమాట. జూలై టైమ్ ఫ్రేమ్‌లోనే వచ్చింది. మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. జూలైలోనే స్పైక్ అయ్యి జూలైలోనే వచ్చేసిందనమాట దీనికి వాచ్ టైము. సో, సిన్స్ పబ్లిష్డ్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. సో, ఇక్కడ వ్యూస్ తీసుకున్న ఆర్ వాచ్ టైమ్ తీసుకున్న. యెస్. సో, ఇక్కడ మనం వాచ్ అవర్స్ ఇది అక్యుములేషన్ అనమాట. అంటే పెరుగుతుంది కదా! అది మీకు చూపించడం కోసం చెప్తున్నాను. సో, ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్‌లో చూడండి. ఏప్రిల్ ఆ టైమ్ ఫ్రేమ్‌లో మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఏప్రిల్ 29కి 0 దాని తర్వాత జూన్ 19థ్ ఇక్కడంతా కూడా 300, 400 మొత్తం మాక్సిమం అన్నమాట. జూన్ 23 అప్పటికి 300 వచ్చింది. 300 వస్తే ఇంకా 4000 అవ్వడానికి ఎన్ని వీడియోలు పెట్టాలో మీరు అర్థం చేసుకోండి. 400 అనుకోండి ఇంకా 10 వీడియోలు పెట్టాలి అలా. సో, ఇంకా ఎన్ని నెలలు పడతదని మనం అనుకోవచ్చు. కానీ వితిన్ ఇక్కడ జూలై చూడండి. జూలై 26, జూలై 20థ్ కన్నా కొంచెం ముందు. జూలై 18థ్ అనుకోండి. జూలై 18థ్, 19థ్ అనుకోండి. అప్పటికే 4000 అవర్స్ అయితే వచ్చాయన్నమాట. జూలై 20థ్‌కి వాచ్ టైమ్ కంప్లీట్ అయిపోయింది. వితిన్ ఒక 10, 15 డేస్‌లో మనకి వాచ్ టైమ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ కంటెంట్‌లో పొటెన్షియల్ ఉంటే అది ఎప్పటికైనా సరే సడెన్‌గా స్పైక్ అవుతది. మీరు ఓపిక పట్టాలి. అండ్ అలా ఓపిక పట్టే సందర్భంలో మీరు వదిలేయకూడదు. ఒక వీడియో పెట్టి అవుతదిలే 2, 3 నెలలుగానే అవుతదిలే అని ఇంకా వీడియోలు పెట్టకుండా ఉండకూడదు. మధ్యలో వీడియోలు కూడా రెగ్యులర్‌గా మీ ఛానెల్ ఇంకా బతికే ఉందని చెప్పి చూపించగలగాలనమాట. సో, అలా మీరు చేస్తే మీకు వాచ్ టైమ్ అయితే కంప్లీట్‌గా వస్తుంది. దాని తర్వాత ఇది గ్రో అవుతుంది. నేను మధ్యలో వీడియోస్ పెడుతున్నా. వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం స్పైక్ అవుతూ ఉంటది. అలా మనకి 15,000 వాచ్ అవర్స్ అయితే ఈ పర్టిక్యులర్ వీడియోకి వచ్చాయన్నమాట. మీరు చూస్తే ఈ పర్టిక్యులర్ ఛానెల్‌లో చాలా తక్కువ నంబర్ ఆఫ్ వీడియోసే ఉంటాయి. బ్యాక్‌కి వెళ్తే కంటెంట్ లోపలికెళ్ళి మీకు చూపిస్తా కూడా. సో, ఇందులో మనకి మాక్సిమం ఉన్నదే 15 ఓకే. 15 వీడియోస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ 15లో కూడా ఒకటి అపీల్ వీడియో రీయూజ్డ్ కంటెంట్‌కి అండ్ ఒకటి ప్రైవేట్ వీడియో ఎందుకంటే అదేదో ఆడియో సరిగ్గా రాలేదని నేను తీసేయాల్సొచ్చింది ప్రైవేట్ వీడియో. అండ్ ఫైనల్‌గా 15 వీడియోస్. షార్ట్స్‌లో 1 ఆర్ 2 ఉంటాయేమో మాక్సిమం. 4 ఉన్నాయి మాక్సిమం. సో, 4 వీడియోస్ అనమాట. 14 ఆర్ అక్కడ 13 తీసుకుంటే 13 + 4 17 వీడియోస్ ఉన్నాయి మొత్తం. అంతే మొత్తం లాస్ట్ 3 ఇయర్స్‌లో ఈ ఛానెల్‌కి చేసిన వీడియోస్ అంతే అనమాట. సో, ఇది ఒక ఎగ్జాంపుల్. ఫేస్‌లెస్ ఛానెల్‌కి ఇదొక ఎగ్జాంపుల్. విత్ ఫేస్ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అది రీసెంట్ ఛానెలే. మీలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. తెలుగు చెస్ కోచ్ అని చెప్పి నేను ఒక చెస్ రిలేటెడ్ ఛానెల్ పెట్టాననమాట. అంటే నా దగ్గర ఏమున్నాయనేది జనాలకి చూపించాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఛానెల్ పెట్టడం అయితే జరిగింది. అదే ఈ పర్టిక్యులర్ చెస్ ఛానెల్ అనమాట. సో, ఇక్కడ మనం కంటెంట్ సెక్షన్‌లోకి అయితే వెళ్దాము. దీంట్లో మనకున్నది మాక్సిమం 5 వీడియోస్ అంతే. 5 వీడియోస్ షార్ట్స్‌లో చూస్తే మనకున్నది 5 షార్ట్స్. ఈ 5 షార్ట్స్‌లో కూడా ఇంకా ఒకటి పెట్టలేదు నేను అన్‌లిస్టెడ్‌లో ఉంది. పబ్లిక్ చేసేద్దాము. సో, పబ్లిక్ చేస్తే వెళ్తది వీడియో. సో, బేసిక్‌గా 10 వీడియోస్ మొత్తం. 5 లాంగ్ వీడియోస్, 5 షార్ట్ వీడియోస్ అనమాట. ఇందులో కూడా ఫస్ట్ వీడియో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ప్యాటర్న్ చూపించడానికి చెప్తున్నాను. ఫస్ట్ వీడియో చూడండి 33,000 వ్యూస్. రైట్. తర్వాత వీడియోస్ ఇంకా వస్తున్నాయి అట్లా అప్పుడప్పుడు ఇది కూడా రాండమ్ అనమాట. ఇది 2025 సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో పెడితే, తర్వాత వీడియో ఎప్పుడు పెట్టా చూడండి ఏప్రిల్ 10థ్ అనమాట. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 6 మంత్స్ తర్వాత నేను సెకండ్ వీడియో పెట్టాను. అలా కాకుండా నేను ఇంకొక వీడియో ఇమ్మీడియేట్‌గా పెట్టుంటే, రెగ్యులర్‌గా పెట్టుంటే ఇంకా ఎక్కువ వాచ్ టైమ్ వచ్చేది. ఆర్ అట్‌లీస్ట్ ఫస్ట్ వీడియోకే మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వీడియోస్‌కే నాకు ఎందుకు వైరల్ అవుతుంది అనే దానికి కూడా మీరు కూడా అలా గ్రో చేసుకోవడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాననమాట.
సో, ఫస్ట్ వీడియో ఇది కూడా సిన్స్ పబ్లిష్డ్ ఎప్పుడు పెట్టామన్న దగ్గర నుంచి. ఎప్పుడు పెట్టాము ఇది సెప్టెంబర్ 28 ఆర్ సెప్టెంబర్ 27 నో ఇంకా తక్కువనే ఉంది. సెప్టెంబర్ 26 సెప్టెంబర్ 26 లాస్ట్ ఇయర్ మన 2025లో ఈ వీడియో పెట్టడం జరిగింది 5 PM. సో, తర్వాత చూడండి ఎప్పటి వరకు ఇది డేట్ చూడండి. ఏప్రిల్ ఆర్ ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ మార్చ్ 25 అంటే ఎన్ని నెలలు మీరు అర్థం చేసుకోండి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 6 నెలల్లో నేను అప్పటికి కూడా ఇంకొక వీడియో పెట్టలేదు. ఆ 6 నెలల్లో దీనికి వచ్చిన వ్యూస్ చూస్తే 1000 వ్యూస్ మాత్రమే. జస్ట్ 1000 వ్యూస్ మాత్రమే వచ్చాయన్నమాట ఈ పర్టిక్యులర్ వీడియోకి. సో, దీని మీద అసలు నమ్మచ్చా ఈ ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళొచ్చా అనే నమ్మకం ఉంటదా లేదా చెప్పండి? ఉండదనమాట. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే దాని తర్వాత ఎప్పుడు ఇది ఏప్రిల్ తర్వాత మీరు చూస్తే దీనికి వ్యూస్ చూడండి. మేలో 10,000 వచ్చాయి. నెక్స్ట్ ఏప్రిల్‌లో బాగానే వచ్చాయి. మేలో 10,000 అట్లా వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు మేలో 30,000 వరకు వెళ్ళిపోయిందన్నమాట. 34,000 వ్యూస్ వరకు వెళ్ళాయి. అండ్ వాచ్ టైమ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్‌లో మనకి వాచ్ టైమ్ అనేది చాలా తక్కువ ఉంది. 150 అట్లా ఉంది. ఏప్రిల్ వరకు కూడా 500 వాచ్ అవర్స్ వచ్చింది. మనకు కావాల్సింది ఎంత 4,000 గంటలు కావాలి. 4,000 కావాలి. సో, 500 పెట్టుకొని మనం ఏప్రిల్ వరకు అంటే ఎన్ని మంత్స్ అయిందో చూడండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 7 మంత్స్ అయిపోయింది. అప్పటికి కూడా వాచ్ టైమ్ ఏం కంప్లీట్ కాలేదన్నమాట. కంప్లీట్ కాదు కదా, దగ్గరలో కూడా లేదు. వితిన్ 1 మంత్‌లోనే దీనికి 3,900 ఆల్మోస్ట్ 4,000 అనమాట. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది 4,000 వాచ్ అవర్స్‌కి. సో, ఇంకా వితిన్ 1-2 డేస్‌లో ఇది కూడా 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోద్దనమాట. అంటే మీరు ఎర్న్ ట్యాబ్‌లో మీరు చూస్తే గనక ఇది మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నేను మొన్న ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను అనమాట. మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫుల్ మానిటైజేషన్ ఇంకా ఈ 3,700 ఇక్కడ లేట్ ఉంటుంది కాబట్టి 3,700 చూపిస్తున్నారు. 3,900 ఉంది. ఇంకొక 100 వాచ్ అవర్స్ వస్తే కనుక ఇది ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోతుందన్నమాట. సో, వితిన్ ఇంకొక 1 వీక్ లోపల 1 వీక్ కూడా కాదు 2-3 డేస్ లోపల అయిపోతుంది అనేది నా ఎక్స్పెక్టేషను. సో, మొత్తం పరిస్థితి అదనమాట. ఇక్కడ కూడా ఫస్ట్ వీడియో వైరల్ అయింది. ఫస్ట్ వీడియో వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎందుకు అవుతుంది చెప్పండి, మీరు గెస్ చేయండి. లక్ ఫ్యాక్టర్ అయితే ఒక ఛానల్‌లో అవుతుంది, ఇంకొక ఛానల్‌లో అవ్వదు. అండ్ నా వికాస్ తెలుగు టెక్ ఛానల్‌లో కూడా ఫస్ట్ వీడియోనే వైరల్ అయ్యి ఉంటదనమాట. మీరు అర్థం చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ గురించి నేను చెప్పాను. సో, ఇక్కడ ప్యాటర్న్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ప్యాటర్న్ ఏంటి అంటే మీ వీడియోస్ కన్నా కూడా మీరు వీడియో ఎంత బాగుంది ఏంటి అన్నదానికన్నా కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉందనమాట. ఫస్ట్ టైం మీరు రిసర్చ్ చేసుకోవాలి. రిసర్చ్ చేయడం అంటే ఏంటి? ఏ టాపిక్ పెడితే జనాలు చూస్తారు? ఫస్ట్ పాయింట్ అది. ఏ టాపిక్ పెడితే జనాలు ఎక్కువగా చూస్తారు? ఏ టాపిక్‌కి డిమాండ్ ఉంది అని మీరు గెస్ చేయాలన్నమాట ఫస్ట్. ఆ గెస్ చేస్తేనే వాళ్ళు ఆ టాపిక్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు వదలకుండా చూడగలిగే టాపిక్ ఏంటి? ఇది మీరు ఆలోచించాలి. ఫస్ట్ నేను ఆలోచించింది ఏంటి? వికాస్ తెలుగు టెక్ అనమాట. అంటే ఆఫ్‌కోర్స్ దాని ముందు చాలా ఛానెల్స్ పెట్టున్నాను. దాంట్లో వేరియస్ కంటెంట్లు అయితే చేసున్నాను. బట్ వికాస్ తెలుగు టెక్‌లో నేను ఆలోచించింది ఏంటి? వైరల్ అవ్వడానికి ఫస్ట్ వీడియో వైరల్ అవ్వడానికి నేను ఆలోచించింది ఏంటి? ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ గానీ, ఎడిటింగ్ రిలేటెడ్ గానీ గ్యాప్ ఉంది. చాలామందికి స్లో లెర్నర్స్ ఉంటారు కదా! బాగా స్లోగా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. స్పీడ్‌గా ఇలా చేయండి, అక్కడ కట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అలా చెప్పేవాళ్ళు ఉన్నారు గానీ, స్లో వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరని చెప్పి నేను వీడియో మీరు చూస్తే గనక ఫస్ట్ వీడియో పెట్టే ఉంటాను. ఈ ఛానల్‌లోనే ఫస్ట్ వీడియో చూడండి. చాలా స్లోగా ఉంటదనమాట. మీరు ఒకవేళ పెద్దవాళ్ళైతే మీకు మాత్రమే ఈ వీడియో. మీరు స్లోగా నేర్చుకోండి అని చెప్పిన వీడియో అనమాట అది. సో, అక్కడ ఏంటి మ్యాటరు? నేను ఒక టార్గెట్ ఆఫ్ ఆడియన్స్‌ని తీసుకున్నాను. మొత్తం యూట్యూబర్స్ అందరిని తీసుకోవాల. ఆ యూట్యూబర్స్‌లో కూడా స్లో లెర్నర్స్ ఉంటారు. వాళ్ళకి మాత్రమే తీసుకున్నాను. ఫాస్ట్‌గా లెర్న్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కంప్యూటర్ ఎడిటింగ్ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి. షార్ట్ కట్ లేకపోతే ప్రీమియర్ ప్రో ఇట్లా కూడా నేను చెప్పగలుగుతాను. అది నేను చెప్పుంటే అది వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి రీచ్ అవుతది. అండ్ దాంట్లో రెవెన్యూ కూడా ఎక్కువ ఉంటది. కానీ నాకు ఇక్కడ గ్యాప్ కనిపించిందనమాట. ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు స్లోగా చెప్పేవాళ్ళు. సో, ఇది చేద్దామని చెప్పి ఆ వీడియో చేశాను. ఆ వీడియో వైరల్ అయింది. నెక్స్ట్ నా 90స్ గోల్డెన్ ఎరా తెలుగులో కూడా 90స్ మెమరీస్ గుర్తు చేద్దాము. 90స్ మెమరీస్ అంటే అందరికీ గుర్తొస్తూనే ఉంటాయి. అప్పుడు బాగుండేది, అప్పట్లోనే బాగుండేది అనుకుంటూ ఉంటాం కదా! సో, ఆ ఫ్యాక్టర్ నుంచి గుర్తొచ్చిన ఒక టాపిక్ అనమాట. దాంట్లో నేను అందరిని టార్గెట్ చేయలేదు. సీరియల్స్ చూసేవాళ్ళని టార్గెట్ చేశాను అనమాట. సీరియల్స్ ఎవరు చూస్తారు? అండ్ ఇప్పుడు రెగ్యులర్‌గా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! హౌస్ వైఫ్స్ వాళ్ళు చూసుంటారు ఆల్రెడీ. ఇప్పుడు పెద్దవాళ్ళై ఉంటారు. వాళ్ళు అప్పట్లో వచ్చిన సీరియల్స్ ఉంటాయి కదా! థ్రిల్లర్ సీరియల్స్ బాగా ఎక్కువ చూసుండేవారు కదా! ఈ 'నాగమ్మ' అవ్వచ్చు, లేకపోతే థ్రిల్లర్ ఆర్ మిస్టరీ ఇట్లాంటి సీరియల్స్ అన్నీ కూడా 90స్‌లో ఉన్న పాపులర్ హర్రర్ సీరియల్స్ గానీ, థ్రిల్లర్ సీరియల్స్ గానీ అవి గుర్తు చేయడానికి ఒక వీడియో చేశాననమాట. లాస్ట్ వరకు ఎంగేజింగ్‌గా ఉండేలాగా వాటిలో స్క్రిప్ట్ అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నీట్‌గా ప్లాన్ చేసుకున్నాననమాట. సో, అక్కడ కూడా నాకు కావాల్సింది వాచ్ టైమే. నేను వాచ్ టైమ్ కోసమే టార్గెట్ చేశాననమాట. ఓకే. నాకు లాస్ట్ వరకు చూడాలి ఆడియన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గనక మన వీడియోని ప్లాన్ చేస్తే మన ఫస్ట్ వీడియోనే సక్సెస్ అవుతుంది. అండ్ తెలుగు చెస్ కోచ్‌లో కూడా
నేనేం చేశాను, ఎవరికైతే చెస్ రాదో, స్లోగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తూ, చెస్ 30 మినిట్స్‌లో మీరు నేర్చుకోండి అని చెప్పి, ఇప్పుడు నేర్చుకోవడం ఎవరైనా స్టార్ట్ చేశారనుకోండి, లాస్ట్ వరకు ఎవరు వదలరు కదా! సో, ఒక టాపిక్ క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఎక్కడ ఆడియోలో ప్రాబ్లమ్ లేకుండా పెట్టగలిగితే, అదే మనకి వాచ్ టైమ్ తీసుకొస్తదనమాట. ఫస్ట్ మనకి స్ట్రాటజీ ఇంపార్టెంట్. స్ట్రాటజీ ఆర్ రిసర్చ్ అంటారు దీన్ని. మీరు రిసర్చ్ చేసుకోవాలి. ఎలా? నా టాపిక్ ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది. ఒకవేళ మన టాపిక్ రీచ్ అవ్వట్లేదనుకోండి, వేరే టాపిక్ చూజ్ చేసుకోండి. ప్రాపర్ టాపిక్. ఆడియన్స్‌కి కరెక్ట్ కనెక్ట్ అవ్వాలి. వ్లాగ్స్ అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌ని మీరు టార్గెట్ చేస్తూ వీడియోస్ చేస్తే, అది గ్యారంటీగా ముందుకెళ్తదనమాట. సో, వాచ్ టైమ్ ఫస్ట్ వీడియోకే ఆఫ్‌కోర్స్ మీకు 3000 అవర్స్, 4000 అవర్స్ చూపిచ్చాను. అది ఆల్రెడీ మేలో మూవ్ అవుతుంది. ఇంకా మే అయిపోలేదు. ఇంకా వెళ్తుంది కాబట్టి అది వెళ్తుంది. వికాస్ తెలుగు టెక్ అవ్వచ్చు, 90స్ గోల్డెన్ రావచ్చు, తెలుగు చెస్ కోచ్ ఈ మూడిట్లో కూడా ఫస్ట్ వీడియోసే వైరల్ అవ్వడానికి స్ట్రాటజీ ఇంపార్టెంట్. స్ట్రాటజీ గురించి నేను ఆల్రెడీ క్రాష్ కోర్స్ కూడా తీసుకొచ్చాననమాట. ఆఫ్‌కోర్స్ పెయిడ్ పెట్టాను. చాలామంది చూసారు, నేర్చుకున్నారు. దాని తర్వాత దాన్ని ట్రిమ్ డౌన్ చేసి మన యూట్యూబ్ వీడియోలోనే పబ్లిక్ వీడియోలో పెట్టానమాట. ఆ వీడియో మీకు వస్తది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, అలా మీరు స్ట్రాటజీ డిఫైన్ చేసుకుంటే, ఆ వీడియో చూసి మీరు స్ట్రాటజీ డిఫైన్ చేసుకోండి. ఏ టాపిక్ చేయాలి? ఏంటి? ఎలా చేయాలని చెప్పి దాంట్లో క్లియర్‌గా ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ ఐడియా వస్తుంది. సో, స్టే ట్యూన్డ్. మీకు ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. మీకు తెలియాలి. ఒక వీడియోతో కూడా సాధ్యం అవుతది ఇది అని చెప్పేసి తెలియడం కోసం పాత ఛానెల్ చూపించాను. కొత్త ఛానెల్ కూడా చూపించాను. ఇంకా మల్టిపుల్ ఛానెల్స్ కూడా నేను పెడుతున్నాను. మల్టిపుల్ ఛానెల్స్ కూడా నేను చూపిస్తాను. అది చూపించడానికనమాట. మీకు ప్రాక్టికల్‌గా చూపించడానికి ఈ ఛానెల్స్ అన్ని పెడతాను. ఈ ఛానెల్స్ అన్ని కంటిన్యూ చేస్తానా? లేకపోతే నాకు టైం ఉంటదా? లేదా? అనేది సెకండరీ ఫ్యాక్టర్. కానీ మీకు చెప్పడం కోసం చెప్తున్నాను. సో, మీరు ఆ పర్టిక్యులర్ వీడియో వస్తుంది. ఆ పర్టిక్యులర్ వీడియోని చూడండి. మీకు క్లియర్‌గా ఐడియా వస్తదనమాట. ఈ ఆహ్, ఓవరాల్‌గా స్ట్రాటజీ ఆర్ నిష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఆ పర్టిక్యులర్ వీడియో అనమాట. క్రాష్ కోర్స్ లాంటిది. ఆఫ్‌కోర్స్ అది కొంచెం పెద్దగానే ఉంటది. 1 ½ అవర్ ఉంటది. ఎందుకంటే అదే లైఫ్. అది చేస్తేనే మనకి తర్వాత వీడియోస్ అనేవి ముందుకెళ్తాయన్నమాట. ముందు ఛానెల్ పెట్టేసి వ్యూస్ రావట్లేదని తర్వాత వెనక్కెళ్ళడం కాదు. ఫస్టే బాగా ఆలోచించుకొని మీరు ఛానెల్ రన్ చేయాలి. సో, ఆల్రెడీ స్టార్ట్ చేసినా లేకపోతే కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేస్తున్నా, ఆ క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో అది మీరు చూడాలి. పబ్లిక్‌లోనే ఉంది. ఫ్రీగానే ఉంది. మీరు ఆ వీడియో అయితే చూసి నేర్చుకోండి. కంప్లీట్ కోర్స్ కూడా మన ఛానెల్‌లో రాబోతుంది వితిన్ 1 వీక్‌లో. నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. ఆఫ్‌కోర్స్ అది ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ఉంది. చెయ్యాలి గూడా. ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఉన్న వీడియోస్‌నన్నిటిని ఎడిటింగ్ చేయాలి. చాలా ప్రాసెస్ ఉందనమాట. 1 వీక్ అనేది కూడా చాలా టఫ్ టైమ్ పీరియడే నాకు. బట్ స్టిల్ నేను ఆ వీడియో అయితే ఆ కోర్స్ వీడియోస్ అయితే మీకు తీసుకొస్తాను. అన్నీ చూడండి. అన్నీ చూసి మీరు మీ ఛానల్ వ్యూస్‌నైతే వైరల్ చేసుకోండి. గ్రో చేసుకోండి. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి. నేను కూడా గ్రో అవ్వాలి. సో, స్టే ట్యూన్డ్. మీలో ఎవరికైనా లేదు నాకిట్లా కోర్స్ కాదు. నాకు వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్‌లా కావాలి. నేను క్లియర్‌గా గైడెన్స్ కావాలనుకుంటే గనుక ఖచ్చితంగా మనం దాని గురించి డిస్కస్ చేద్దాము. అది టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి దానికి సెపరేట్ బ్యాచెస్ లాగా మనం డిస్కస్ చేద్దాము. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక, నాకు వన్ ఆన్ వన్ కోచింగ్ కావాలి అని అనుకుంటే గనక, ఖచ్చితంగా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మన వాట్సాప్ నంబర్ అవ్వచ్చు, మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అవ్వచ్చు, అన్నీ కమ్యూనిటీ పోస్ట్‌లో ఉంటాయి. పోస్ట్ సెక్షన్‌లోకి వెళ్లి చూడండి అక్కడ దొరికేస్తాయి. సో, స్టే ట్యూన్డ్. మీ వికాస్ చెన్నూరి, వికాస్ తెలుగు టెక్, 90స్ గోల్డెన్ ఎరా అండ్ తెలుగు చెస్ కోచ్ ఛానల్స్ నుంచి. సో, స్టే ట్యూన్డ్. అందరం కలిసి గ్రో అవుదాం. బై బై.